హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలు కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు శుచిరంధ్రాసనము. ఈ శుచిరంధ్రాసనము మనము కూర్చొని చేయబోతున్నాము. ఈ శుచిరంధ్రాసనంలో మనము బోల్సర్ని ఉపయోగించుకుంటున్నాము. ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో మనము ఇదే శుచిరంధ్రాసనము బ్లాక్ సహాయంతో చేసాము. అయితే బోల్సర్ సహాయంతో చేయడం వలన మనకు ఈ శుచిరంధ్రాసనంలో ఎలాంటి ఉపయోగం అనేది ఉంటుంది, బోల్సర్ ఏ విధంగా మనకు సహాయపడుతుంది అనే దానిపై చర్చిస్తూ ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ మనము తెలుసుకుందాము. శుచిరంధ్ర, సూది కన్నులో మనము దారాన్ని తీసుకెళ్ళడము, దాన్ని అర్థము శుచిరంధ్రాసనము. అదేవిధంగా మనము మన శరీర భాగాలని ఒక సూది మాదిగా చేసి కాళ్ళని మనము దారంలాగా చేస్తాము. అదే ఈ యొక్క ఆసనంలో మనము చేస్తున్నాము. ముందుగా మనము కొద్దిగా ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని సూటిగా చేసి కూర్చోండి. అలా సూటిగా చేసుకొని కూర్చున్నప్పుడు పాదాలని ఈ విధంగా, మోకాలని ముఖ్యంగా కింది వైపు పెట్టి పృష్ఠభాగాన్ని బోల్సర్పై పెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వలన మన నడుము కండరాలలో, నడుము ప్రదేశంలో రక్త ప్రసరణ బాగా జరగడము, నడుము ప్రదేశంలో ఉండే కండరాలు కొద్దిగా యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా మనము ఎడమ చేతిని జ్ఞానముద్రలో పెట్టేసి కుడి చేతిని మనము ఈ విధంగా నాసిక ముద్రలో పెట్టేసి మనము భస్త్రిక ప్రాణాయామము ఒక నాస్ట్రిల్ నుంచి చేద్దాము. కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేసి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుందాము. ఈ విధంగా మనము ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రంతో అదే విధంగా శ్వాస తీసుకోవాలి. కొంత సమయం పాటు శ్వాసని గమనించాలి. ఇలా చేయడం వలన మన శ్వాస చాలా దీర్ఘంగా అవుతుంది, మనకు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది. నెమ్మదిగా చేతులని రబ్ చేసి కళ్ళపై పెట్టేసి కళ్ళని తెరుస్తూ వేళ్ళ వైపు చూద్దాము. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఈరోజు చేసే ఆసనానికి వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేయబోతున్నాము. బోల్సర్ని తీసేసి ఈ విధంగా బద్ధకోణాసనంలో కూర్చుందాము. బద్ధకోణాసనంలో కాళ్ళని ఈ విధంగా బాగా ఆడించాలి. ఈ విధంగా కాళ్ళని బద్ధకోణాసనంలో ఆడించడం వలన మన తొడ కండరాలు, నడుము కండరాలలో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు ఫ్రీగా అవుతాయి. వీపుని నిటారుగా పెట్టి ఇలా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మనము కాళ్ళని బాగా ఆడించుతాము.
దీని తర్వాత మనము 2 కాళ్ళని ఇలా దగ్గరగా తెచ్చేసి పాదాలను దూరంగా చేయండి. 2 మోకాళ్ళని కుడివైపు ఎడమవైపు చేయాలి. ఇలా చేయడం వలన తొడ బయటి భాగంలో ఉండే కండరాలపై కూడా ప్రభావం బాగా పడుతుంది. ఇప్పుడు కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళల్లో ఉండే కండరాలను అన్నిటినీ వార్మప్ చేద్దాము. రివర్స్గా కూడా చేయండి. దాని తర్వాత ఇలా పైకి కిందికి చేస్తూ కాళ్ళని ఆడించుదాము. ఇప్పుడు మనము మ్యాట్పై ఈ యొక్క ఆసనం చేద్దాము. ఇలా మనము కుడి కాలుని పెట్టేసి చేతులని వెనకాల వైపు చేస్తూ ఛాతిని ఇలా మోకాలు వైపు, యాంకిల్ వైపు, షిన్ వైపు తీసుకొని రావాలి. ఇలా ఉండడం వలన మన కుడి తొడ భాగంలో బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఛాతి ఆ యొక్క కాలు వైపు దగ్గరగా వెళ్ళడానికి చూడాలి. మన కుడి పృష్ఠభాగంలో కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనించి పాదాన్ని చేంజ్ చేద్దాము. ఇలా చేసి రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎడమ పృష్ఠ భాగము ఎడమ కాలులో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అలా చేసి మనము కాళ్ళని స్ట్రైట్గా చేద్దాము. కావాలంటే ఇక్కడ మనము హిండోలాసనం కూడా చేయవచ్చు. హిండోలాసనంలో కాలుని ఈ విధంగా ఆడించి రెండో కాలుని కూడా అదే విధంగా ఆడించుదాము. దాని తర్వాత ఈ బోల్స్టర్ పై కూర్చోవాలి. ఇలా బోల్స్టర్ పై కూర్చొని పాదాలని ఈ విధంగా పెట్టేసి వీపుని బాగా నిటారుగా చేద్దాము. చాలా సమయంలో ఈ విధంగా వీపుని గుండ్రంగా చేసి కూర్చుంటారు. ఇలా చేయకూడదు, వీపుని నిటారుగా చేయాలి. అలా చేసి పాదాలని మరి దగ్గరగా తెచ్చి పెట్టకూడదు, ఈ విధంగా కొద్దిగా దూరంగా తెచ్చి పెట్టాలి. ఇప్పుడు రెండు మోకాలని దూరంగా చేయకుండా మరి దగ్గరగా పెట్టకుండా ప్యారలల్గా పెట్టండి. అలా పెట్టేసి కుడి కాలుని పైకి పెడదాము. ఇలా కుడి కాలుని పైకి పెట్టేసి కుడి యాంకిల్ ఇంకా మోకాలు రెండు ఒకటే లైన్లో ఉండేలాగా చూస్తూ ఈ యొక్క కాళ్ళ వేళ్ళని ఈ మోకాల వైపు చేయండి. కాళ్ళ వేళ్ళని చాలామంది వ్యక్తులు ఇలా కిందికి తెస్తుంటారు. అలా చేయకూడదు. ఈ రెండు ఒకటే లైన్లో ఉండాలి. మోకాలు హైట్లో యాంకిల్ ఉండాలి. అలా ఉండి పాద వేళ్ళని మన వైపు లాగాలి. అలా లాగుతూ మనము బోల్స్టర్ని కూడా పట్టుకొని ఇలా మన ఛాతిని ముఖ్యంగా కాలర్ బోన్ని వీపుని నిటారుగా చేస్తూ ఇలా ముందుకు తీసుకొని రావాలి. ఇలా ముందుకు తీసుకొని రావడం వలన మన కుడి పృష్ఠ భాగంలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఆ స్ట్రెచ్ని గమనించాలి. కుడి తొడలో కూడా మనకు బాగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఎవరికైతే తొడలు లావుగా ఉంటాయో వాళ్లకు ఈ ఆసనము చాలా మంచిది. తొడ కండరాలలో ఫ్లెక్సిబిలిటీ పెరగడము, పృష్ఠ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరగడము, అలానే ఆ యొక్క కండరాలు బాగా టోనప్ అవ్వడంలోకి ఈ యొక్క ఆసనాలు బాగా పనిచేస్తాయి. ఈ విధంగా పట్టుకోండి. ఛాతిని బాగా నిటారుగా చేస్తూ మోచేతులని కొద్దిగా సప్పుల్గా పెట్టండి, అంటే బెండ్ చేసి పెట్టండి. ఈ విధంగా ఎడమవైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము.
ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఛాతీని ముందుకు చేస్తూ ఉండాలి. అలా చేసి కాలుని మార్చుతాము. ఈ విధంగా చేసి మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఏ ఆసనాలనైతే మనము వార్మప్గా వాడామో అవే ఆసనాలని మనము రిలాక్సేషన్కి కూడా వాడవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సుచిరంధ్రాసనము. ఈ సుచిరంధ్రాసనం మనము బోల్సర్ ద్వారా చేయబోతున్నాము. ఇంతకుముందు మనము సుచిరంధ్రాసనము బ్లాక్ సహాయంతో చేసాము. ఈరోజు చేసే ఎపిసోడ్లో బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఇక్కడ మనం యూస్ చేసే మెథడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సుచిరంధ్రాసనము అంటే సూదిలో దారం ఎక్కించడం లాగా మనము మన కాళ్ళని పెట్టడము. ముందుగా మనం కింద కూర్చున్నాము. కింద కూర్చొని కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. వీపుని నిటారుగా పెట్టేసి పాదాలని ఇలా బద్ధకోణాసనంలో పెట్టి మనము బాగా ఆడించుతాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా ఆడించండి. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో అనేది గమనిస్తూ ఉండాలి. నడుముకి సంబంధించిన అన్ని ఆసనాలకి ఈ బద్ధకోణాసనం చాలా మంచి ప్రిపరేషన్. ఇలా చేసిన తర్వాత మనము 2 పాదాలని మ్యాట్పై తెచ్చిపెట్టేసేయాలి. మోకాళ్ళని దగ్గరగా పెట్టకుండా దూరంగా చేయాలి. ఇప్పుడు 2 మోకాళ్ళని కుడివైపు చేయడము, ఎడమ వైపు చేయడము. అలా కుడి ఎడమ వైపు చేసినప్పుడు తలని కూడా రొటేట్ చేయాలి. పృష్ఠ భాగాలని కూడా రొటేట్ చేయాలి. నడుముని కూడా రొటేట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా మోకాళ్ళని మనము కుడివైపు ఎడమవైపు చేయాలి. దాని తర్వాత పాదాలని కింద ప్రెస్ చేద్దాము. ఇప్పుడు మనము వీపుని బాగా నిటారుగా చేసి 2 కాళ్ళని సూటిగా చేసేసి ఆ కాళ్ళ వేలని బాగా వార్మప్ చేద్దాము. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. దాని తర్వాత ఆ కాళ్ళని మనము యాంకిల్స్ దగ్గర రొటేట్ చేద్దాము. రివర్స్గా రొటేట్ చేయాలి. దాని తర్వాత కాళ్ళని షేక్ చేయండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కాళ్ళని ఫోల్డ్ చేయడము, స్ట్రైట్ చేయడం చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు తొడ లోపలి కండరాలని యాక్టివేట్ చేస్తాము. తొడ బయటి కండరాలని యాక్టివేట్ చేయడానికి కుడి కాలుని కంప్లీట్గా ఎడమవైపు, ఎడమ కాలుని కంప్లీట్గా కుడివైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా కాళ్ళని మనము దూరంగా చేస్తూ తొడ బయటి భాగంలో, పృష్ఠ భాగంలో ఉండే కండరంపై కూడా ప్రభావం పడేలాగా చూసి దాని తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళని సుచిరంధ్రాసనంలో తీసుకెళ్ళిపోతున్నాము. మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి పృష్ఠ భాగాన్ని మ్యాట్పై గట్టిగా పెట్టేసి మనము చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి ఛాతీని బాగా ముందుకు తీసుకొని రావాలి. ఈ వీపులో ఉండే అన్ని కండరాలని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఛాతీని పైకి చేస్తూ ఉండండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఉండండి. కుడి పాదాన్ని ఎడమ మోకాలు దగ్గర పెట్టండి. ఆ కాళ్ళ వేలని మోకాలు వైపు పుల్ చేయాలి. ఇక్కడ మనము ఆ
కుడి తొడని బయటి వైపు ఇలా పుష్ చేయాలి. అయితే పుష్ చేయడానికి చేయి అవసరం లేదు, కాలుని తొడని మాత్రం అలా పుష్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కూర్చోవడంతోనే మన కుడి పృష్ఠభాగంపై బాగా ప్రెషర్ పడుతుంది. అయితే ఛాతిని ఇంకా ముందుకు అనాలి. కావాలంటే చేతులని ఇంకొంచెం ముందుకు తీసుకొని వచ్చేసి ఛాతిని ఇంకా ముందుకి అనవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి కాళ్ళని మార్చి రెండో పాదాన్ని పైకి పెట్టండి. కాళ్ళ వేళ్ళని మోకాల వైపు పెట్టేస్తూ అటువైపు తిప్పుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా కాళ్ళని వదిలేయండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. బోల్సర్ సహాయంతో ఏ విధంగా ఉపయోగం అవుతుంది? బోల్సర్పై కూర్చోవాలి. బోల్సర్పై కూర్చోగానే ఈ వీపు నిటారుగా అవుతుంది, ఇంకా స్ట్రైట్గా అయ్యింది. పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టండి. పాదాలని కావాలంటే ఇంకొంచెం ముందుకు కూడా తీసుకొని రావచ్చు. అయితే ఇక్కడ బ్యాక్ని స్ట్రైట్ పెడుతూ మనము కుడి కాలుని ఎడమ మోకాల దగ్గర పెట్టేసేయచ్చు. అలా పెట్టి ఆ కాళ్ళ వేళ్ళని మోకాల వైపు చేసి పెట్టాలి. కావాలంటే మీ ఎడమ పాదాన్ని ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళడం వలన మన కుడి నడుము భాగంలో పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. ఈ యొక్క బోల్స్టర్ పై భాగాన్ని పట్టుకోండి. చేతుల వేళ్ళని వెనకాల వైపు పెట్టేసి ఛాతిని ఇలా యాక్టివేట్ చేస్తూ ఛాతిని బాగా ముందుకు తీసుకొని రావాలి. అయితే ఇలా ఛాతిని తెచ్చినప్పుడు ఛాతిలో ఇలా వంపు కాకుండా ఛాతిని పైకి చేస్తూ ఇలా ముందుకు రావాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. గడ్డాన్ని కావాలంటే కిందికి చేయవచ్చు. ఆ కుడి పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ముఖ్యమైన విషయము ఆ కాళ్ళ వేళ్ళు మోకాల వైపు యాక్టివ్గా చేసి పెట్టాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత కాళ్ళని మార్చుకోవచ్చు. మన ఎడమ కాళ్ళ వేలు ఎడమ మోకాల వైపు చూయించుతున్నాయి. ఎడమ తొడని కొద్దిగా పుష్ చేస్తున్నాము. అయితే రెండు పృష్ఠభాగాలు ఒక లైన్లో ఉండాలి. చాలా మంది వ్యక్తులు కూర్చున్నప్పుడు ఇలా వంకరగా జరుగుతుంటారు, వంకరగా ఉంటారు. అలా ఉండడం వలన మనకి లభించే ఈ స్ట్రెచ్ సగము రాకుండా ఉండిపోతుంది. అలా కాకుండా రెండు పృష్ఠభాగాలు ఒక లైన్లోనే ఉండి పాదాలు ఒక లైన్లో ఉండడము చాలా సిమెట్రికల్గా అందంగా కనిపించే ఒక ముగ్గులాగా మన శరీరాన్ని ఆకృతిని పెట్టి అలైన్ చేస్తూ మనం ఈ ఆసనం చేయాలి. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు సుచిరంధ్రాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తొడ కండరాలు స్పెషల్గా ఇన్నర్ తొడ కండరాలు బాగా టోన్ అవుతాయి. తొడల్లో పృష్ఠభాగంలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. వీటన్నిటితో పాటు నడుం కండరాలకు కూడా చాలా మంచిది. అలాగే ప్రత్యుత్పత్తి శక్తికి కూడా ఈ ఆసనం చాలా తోడ్పడుతుంది. ఈ ఆసనము ఈజీ ఆసనము కాబట్టి ఇలాంటి ఈజీ ఆసనంలో మనము ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అయితే ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ మనకు ఎక్కువగా లభిస్తాయి. అలానే కొన్ని ఆసనాలని ఎక్కువ సమయం చేస్తూ కొన్ని ఆసనాలని అంత సమయం చేయకుండా ఉండకుండా అన్ని ఆసనాలలో దాని తర్వాత ఒకటి టైంని పెంచుతూ ఉండాలి. అలా టైంని పెంచాలంటే మనము ఈ విధంగా ఈజీగా ఉండే పాస్చర్స్ని ఎక్కువ సమయం పాటు హోల్డ్ చేయాలి. దాని తర్వాత పాదాలని కింద పెట్టేసేయండి. కాళ్ళని షేక్ చేసి మనము నార్మల్గా కూర్చొని కావాలంటే ప్రాణాయామం చేసుకోవచ్చు. కళ్ళని మూసుకొని కూడా ఉండవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, నడుం కండరాలు, అలాగే పృష్ఠభాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి.
మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళని ఎంత బెండ్ చేస్తున్నారు, వాళ్ళకు పెయిన్ ఎంత అనిపిస్తుందో అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఆసనం చేస్తే బాగుంటుంది. ఈ మోకాళ్ళలో ఉండే నొప్పులని ఎక్కువగా చేసుకోకూడదు. ఈ యొక్క ఆసనం చేయడం వలన మనము ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ అవుతాము. అయితే ఎవరికైతే మెంటల్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే థెరపీ అనేది అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆసనాలను చేసినట్టు అయితే చాలా 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 మేలవుతుంది. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో సుచిరంధ్రాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.